చాలా పెద్ద పాసేజ్, 20 వచనాలు. నేను 12 వచనాలు చదివాను. జరిగిన సంఘటన మీకు చెప్పి లేఖనాన్ని ధ్యానించుకుందాం. దావీదు సంతతి వారి యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు ఆ సింహాసనాన్ని యెరోబాముకి ఇచ్చాడట. వాళ్ళు ఎవరో మిస్టేక్ చేస్తే సంతతి వారిలో ఒకరు, దేవుడు పక్షపాతి కాదు కాబట్టి యథార్థంగా ఉన్నాడని యెరోబాముకి దేవుడు దావీదు సింహాసనాన్ని ఇచ్చాడంట. కానీ యెరోబాము దావీదు నడిచినట్లుగా యథార్థంగా దేవుని ఎదుట నడవలేదు కనుక దేవుడు పనిష్మెంట్ పంపించాడంట. పిల్లలారా చాలా జాగ్రత్తగా వినండి. అదే దేవుడు ఏమీ మారిపోలేదు. నీకు అర్థం కాక ఏమైనా కాడుపడుతున్నావేమో. పనిష్మెంట్ పంపించాడంట. దావీదుకు సింహాసనం స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు దావీదు సంతతి వారు అక్రమంగా నడిచేవారు కనుక వారిని పనిష్మెంట్ ఇవ్వడానికి యెరోబాముకి ఆ సింహాసనాన్ని ఇచ్చి గణపరిస్తే యెరోబాము యథార్థంగా నడవలసింది వాని దావీదు కంటే యథార్థంగా నడవలేదు కాబట్టి దేవుడు యెరోబాముకు పనిష్మెంట్ను ఇచ్చాడంట. ఏంటంటే కుమారుడికి రోగం ఇచ్చాడంట. కుమారుడికి రోగం వచ్చింది. రాజుగారి కొడుక్కి రోగం వస్తే ఎట్లుంటుంది? దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన వైద్యులను ఇంటికి రప్పించుకోవచ్చు, లేదంటే ఈయన తీసుకెళ్ళవచ్చు, డబ్బు కొదవలేదు. కానీ రోగం తగ్గట్లేదు కనుక యెరోబాము రాజుకు అర్థమైంది, ఈ తగ్గని రోగానికి కారణం దేవుడు అయి ఉండాలి అని ఒక్కొక్క సమయంలో ఈయనను రాజుగా అభిషేకించడానికి వచ్చి ఈయనను దేవుని ఆత్మచేత నింపబడి ప్రవశించి అభిషేకించి వెళ్ళిన ప్రవక్త అయిన అబియా దగ్గరికి తన భార్యను వెళ్ళమని చెప్పాడంట. ఇదిగో పరిస్థితి తేడాగా ఉంది, కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు, నా ప్రయత్నాలు జాగ్రత్త చేసినాను, చనిపోయేటట్టున్నాడు, కాబట్టి నన్ను ఏ ప్రవక్త అయితే దైవజనుడితో అభిషేకించాడో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నా కొడుకు బతుకుతాడో చనిపోతాడని అడుగు. అయితే ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి ఈయనకి 2 అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అభిషేకించిన తర్వాత ప్రవక్తను ఈయన ఎన్నడూ కూడా మరలా కలవలేదు, ప్రవక్త దగ్గర ఆలోచన చేయలేదు ఈయన ఎన్నడూ. ఏంట్రా ఎన్నడూ ఆలోచన చేయలేదు ప్రవక్త దగ్గర. అనగా దేవుని సేవకునితో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ చేసినట్టుగా లేదు. రాజు అయ్యాడు, ఇంకా కథం, ఆయన ఇష్టానుసారంగా బ్రతికేస్తా ఉన్నాడు. దేవుని సేవకునితో సహవాసం లేదు కనుక నువ్వు ఉన్నపాటని వెళ్తే కనుక ఆయన్ని చూసి యెరోబాము భార్యవు కదా నువ్వు, ఇప్పుడు గుర్తొచ్చానా అని చెప్పి అంటాడు. అని ఈయన మహారాజు కదా, తెలివితేటలు ఎక్కువ కదా, నువ్వు మారువేషం వేసుకో, ఇంకొకటిలా వెళ్ళు. ఏం చేయాలి? హిపోక్రసీ అంటారు దాన్ని, వేషధారణ. వేషధారణ అన్నది హృదయ అంతరంగంలో నటన అన్నది వేషధారణ అంటారు. ఇంకా వేషమే ఏమంటున్నాడు ఈయన. రాజుగారి భార్యకి మరి ఏ మేకప్ వాళ్ళు తీసుకొచ్చాడు తెలియదు, ఇంకొక మనిషిలాగా తయారు చేశారంట ఆమెని. ఈయనేమో వృద్ధుడు, పెద్ద మనిషి, కళ్ళు కానరావు. కాబట్టి నువ్వు పోయి యెరోబాము భార్యను అనగా రాజు భార్యని అని అనకుండా, అయ్యా దైవజనుడా వందనాలు, నువ్వు ఇదిగో నా కొడుకు సుస్థ అయింది, తగ్గుతుందా లేదా, ఏం చేయాలి అని అడుగు అని ప్లాన్ చేశాడు రాజుగారు. చూడండి రాజు యొక్క జ్ఞానము. దేవుని సేవకుడిని, దేవుని ఆత్మచేత నింపబడిన ఆ సేవకుడిని దేవుని ఆత్మనే మోసం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే ఏమన్నా మీకు గుర్తొస్తుందేమో, మీ గురించి మీరేమో ఆలోచన చేసుకోండి. అయితే ఈయన ఇంకొక పని చేస్తాడు. పాపం మాదిరి మర్చిపోలేదు. ఏ మాదిరి?
దేవుని సేవకుని దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఖాళీగా వెళ్ళొద్దు. 10 రొట్టెలు, అప్పములు, ఒక బుడ్డ తేనె పట్టుకుని వెళ్ళు, గిఫ్ట్ పట్టుకెళ్ళు. ఈ గిఫ్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఇంకా చూసి షాక్ అవుతాడు. 10 అప్పములు, మరి ఆ దినాల్లో అవి ఎంత వాల్యూనో. రొట్టెలు, బువ్వ, తేనె. ఈ మనము అనుకుంటున్న అప్పాలు, రొట్టెలు అంత రాజుగారి వాల్యూకి తగినట్లుగా చిన్నవి కాకపోవచ్చాయి, చాలా పెద్ద గిఫ్ట్ అయి ఉంటుంది. అది చూసి పాస్టర్ గారు కాడాడి, బిడ్డ బాధ వచ్చింది అని, బిడ్డ నిశ్చయముగా నీ కుమారుడు బ్రతుకుతాడు అంటాడేమో. ఈ విధమైన ట్రాప్ కూడా ప్లాన్ చేశాడు ఆయన. ఫస్ట్ ట్రాప్ 1 మారువేషం వేయించాడు భార్య చేత. ట్రాప్ 2 బహుమతులు. ఈరోజు ఇదే కదా, బహుమతులు తీసుకెళ్ళాలా, వేషం వేయాలా, ఇది ఆయన ప్లానింగ్. అయితే ఈయన ఇక్కడ భార్యతో చెప్తున్నప్పుడే దేవుడే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో యెరోబాము తన భార్యను పంపిస్తున్నాడు, యాసమీసుకుని వస్తుంది, కొడుకు ఇట్లా ఉన్నాడు, ఒక మాట చెప్పు, నీ కళ్ళు కనపడవు కాబట్టి కాడు పడతావేమో. కానీ ప్రవక్తలు దేవుని ఆధీనంలో ఉంటారన్న సంగతిని రాజు మర్చిపోయాడు. దేవుడు ఆయన అభిషేకించడానికి ప్రవక్తను పంపించినప్పుడు దేవుని ఆత్మచేత పంపబడ్డాడు ప్రవక్త అన్న సంగతి గుర్తించి స్తుతించాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆ సంగతి మర్చిపోయాడు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా ఉంటాం, లేనప్పుడు వేరేగా ప్రవర్తిస్తాం. అన్నీ బాగా ఉన్నప్పుడు వేరేగా ఉంటాం. ఆయన కూడా అలాగే. ఈమె మంచి మేకప్ మ్యాన్ పిలిచింది, ఎవరేసారో కానీ ఫుల్ మేకప్ వేశారంట, తెలియట్లేదు ఈమె ఎవరో తెలవట్లేదు. అసలు ఆ దేశంలో ఎవరికి అర్థం కాలేదు ఈమె ఎవరు. వింతైన రూపము సృష్టించి ఓ కొత్త మనిషికం చేసి బయలుదేరిందంట గిఫ్టులు తీసుకొని. దేవుడు ముందుగానే చెప్పాడు, అయ్యే భార్య వస్తుంది, ఆమె మారువేషం వేసుకుని వస్తుంది, ఆమెని ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో చెప్పు, కొడుకు చచ్చిపోతాడని చెప్పు, కథ ఏమొద్దు, నీ బహుమతులు వద్దు, నీ కథలు వద్దు, నీ కొడుకు ఖచ్చితంగా చేస్తాడు, నీ భర్త చేసిన దానికి నీ సంతతిలో ఉన్న మగాళ్ళందరూ చనిపోతారు, నీ కొడుకు ఒక్కడే కాదు, వీడొక్కడే, ఈవిడన జబ్బు చేస్తున్నారు కదా, వీడొక్కడే సమాధానంగా వెళ్తాడు, తర్వాత కొంత మంచితనం నీ భర్తలో ఉంది కనుక అతను సరిగ్గా సమాధి చేయబడతాడు, మిగతా వాళ్ళందరూ కుక్కలు తింటాయి అని చెప్పమని దేవుడు చెప్పాడంట. వీళ్ళరా ఇది టూకీగా జరిగే కదా. ఆమె పాపం ఏమి తెలవనట్టు ఆల్రెడీ ఫ్యాక్స్ వచ్చేసింది, SMS వచ్చేసింది, వాట్సాప్ మెసేజ్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ అన్నీ అయిపోయినాయి. పాస్టర్ గారు రెడీగా ఉన్నాడు, కళ్ళు కనపడుతుంది, పెద్ద మనిషి. అహే భార్య వచ్చింది, మరి కాలు గజ్జలు కట్టుకుందో ఏమో. ఆ చప్పుడు విన్నంటనే అహయ భార్య కమాన్ అన్నాడంట. కాడు వడుంటుంది అప్పటికే. ప్రతివాని హృదయ రహస్యం బయలుపడే దినం ఒకటి ఉంది. ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు చేసిన ప్రతిదానికి దేవుడు విమర్శతేనన్న నిన్ను తీర్పులో నిలబెట్టినప్పుడు అహేయ భార్య వల్లే షాకులు తప్ప ఏముండవు. పరలోక రాజ్యం అంటే చాలామందికి షాకింగ్ ఉంటుందంట పరలోక రాజ్యం. కొందరికేమో ఆనందం ఉంటే కొందరు షాక్ అవుతారంట. అరే నేను చాలా భూమి మీద గిట్ల కదా అనుకుని అక్కడికి పోతే అది లేదు, నీకు ఏ గ్రంథంలో నీ పేరు లేదనా, ఎట్లనా అదెట్లా గిట్లా ఏం లేదు బాయ్, చలో బాయ్. పాపం వచ్చిందంట వెనక్కి. ఇది కథ. ఇంటికి వచ్చినప్పటికీ కొడుకు చచ్చిపోయాడంట, రాజ్యం పోయిందంట, యెరొబెయాము చచ్చాడంట. ఇశ్రాయేల్ వారు వాళ్ళ పిల్లలు యుద్ధంలో ఓడిపోతే కుక్కలు తిన్నాయంట రోడ్ల మీద. సమాధి చేయడానికి కూడా ఎవరు లేడంట. దిక్కులేని సాగు వచ్చింది రాజు కుటుంబం. ఇలారా ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకుందాం. ఈ ఏదైతే జరిగిన ఆ సందర్భం మీ ముందుకు తీసుకొచ్చానో మీకు మొత్తం అర్థమైపోయింది. దేవుడు నరుని వేషమును చూడడు, నీ నోటి మాటలను చూడడు, నీ కథలను చూడను, నీ యొక్క
సంగతి లేని చూడడు. నీలో యథార్థత ఉందా? వాక్యానికి నువ్వు విరోధంగా ఉన్నావా, అనుకూలంగా బ్రతుకుతున్నావా? దానిని బట్టి మాత్రమే దేవుడు నిన్ను అంగీకరించాలా, తృణీకరించాలా అన్న దానిని డిసైడ్ చేస్తాడు. అంతే తప్ప నీ జ్ఞానంతో, నీ ఆలోచన చేత, నీ తెలివితో, లేదంటే ఆ యెరొబెయాము రాజులాగా లేదా ఆయన భార్య మారువేషం వేసుకున్నట్లుగా వేషాలు వేసినంత మాత్రాన, వేషధారంతో కూడిన జీవితం జీవించినంత మాత్రాన, లోపల ఒకటుండి బయటకు మరోలా ప్రవర్తించినంత మాత్రాన దేవుడు మోసపోడు. ఇది సార్వత్రిక సత్యం, ఇది దేవుని సత్యం. ఇది కనుక నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానేసి దేవుని ఎదుట యథార్థంగా ఉండడానికి నేర్చుకుందువుగాక. ఈ పాట మనకు నేర్పిస్తుంది. అయితే మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు ఏముంటుందంటే, ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను నేను. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని వెతికే వాళ్ళు కొందరు ఉంటారు. యెరొబెయాము భార్యకి దేవుని అభిషేకం పొంది రాజైన తర్వాత మరలా దేవుడు కానీ, సేవకుడు కానీ, దేవుని సన్నిధి కానీ గుర్తులేదు. ఎప్పుడు గుర్తొచ్చింది దేవుని సన్నిధి? మేబీ కొడుకుకు రోగం వచ్చినప్పుడు కూడా గుర్తు రాకపోవచ్చు. ఎందుకంటే రాజు కాబట్టి వైద్యుల్ని ఆశ్రయించాడు, ఎన్నెన్నో చేస్తుంటారు. అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, లేదు ఇంకా ఇది అయిపోయింది అన్నప్పుడు గుర్తొస్తుంది. కొందరికి కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి మీద విశ్వాసం వస్తుంది. ఈ మధ్యలో ఇంకొక విచిత్రమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి స్థానిక సంఘం గుర్తు రావదు. కొందరికి అద్భుతాలు ఎక్కడ జరుగుతాయబ్బా, అక్కడికి పోదాం. నువ్వు ఎన్ని ఆశలు వేసుకుని ఎక్కడికి పోయినా నీవు దేవునితో ఎలా ఉన్నావన్న దానిని బట్టి నీకు రిజల్ట్ తప్ప, బేతనీ చర్చి పాలను విడిచిపెట్టి అక్కడికో పోయినంత మాత్రాన దేవుడు తన హృదయాన్ని ఏమీ మార్చుకోడు. యెరొబెయాము భార్యలాగా అంత దూరం వెళ్ళినంత మాత్రాన ప్రయోజనం శూన్యం. నీ ఉన్న చోటునే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇది మనకు నేర్పిస్తున్న పాఠం. కష్టం వచ్చినప్పుడే కష్టాలు మనకు నేర్పే పాఠం ఏంటంటే, కష్టం మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెంటనే ప్రభు పాదాల యొద్దకు రావాలి. నేను కరెక్ట్గానే ఉన్నానా, వాక్యానుసారంగా జీవిస్తున్నానా ఆలోచన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పశ్చాత్తాపపడాలి. మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత ఏదైతే ఉందో దాని విషయంలో మనం దేవునితో సమాధానపడాలి. అదే సమయంలో దేవుని పిల్లలారా, కష్టమే కాదు, నీవు బాగా దీవించబడుతున్నప్పుడు కూడా జాగ్రత్త పడాలి. దేవుడు ఇచ్చి శోధిస్తాడు కొందరిని. మీకు అర్థమవుతుంది ఈ మాట. దేవుడు నీకు బాగా ఇస్తున్నాడు అనుకో, అప్పుడు కూడా జాగ్రత్త పడాలి. వచ్చేస్తున్నాయి ఈ 2 చేతులతో డబ్బులు, పైసలు, లేదంటే నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది. జాగ్రత్త. ఇచ్చి పరీక్షిస్తాడు. ఆ ఇచ్చిన దాని విషయంలో నువ్వు దేవునితో సమాధాన పడి ఉన్నావో లేదో చూసుకోకపోతే కూడా నీ జీవితం చాలా గందరగోళం. అందుకనే 2వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 27వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. ఏం తిప్పుకున్నారంట అంటే వెనక్కిపోయారనమాట. చాలా మంది గిట్లనే ఉంటారు పిల్లరా. నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకుని అనగా వెనక్కి తిరిగారు. అయినను ఆపత్కాలములో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేదురు. వారు ఇష్టానుసారంగా వెనక్కి తిరిగిపోతా ఉన్నారంట. పోంగ ఏదో స్పీడ్ బ్రేక్ వచ్చింది, శ్రమ వచ్చింది. అప్పుడంట
మమ్మ రక్షించు ప్రభువా అంటున్నారంట. వీళ్ళారా, దేవుడు ముందే చెప్పేస్తున్నాడు బ్రతుకులు. సో నీ కొరకు కాదు, మన ముందు ఉన్న పూర్వీకుల జీవితాలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఇది వింటున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఆపద రాక మునిపే నువ్వు నమ్మకంగా ఉండడం ప్రారంభించు. గాయము తగిలినాక బాధపడి బాగుపడి అమ్మయ్య అనుకునే కంటే గాయం తగలక మునిపే జాగ్రత్త పడడం ఒకటి. రెండవది, గాయం తగిలినాకైనా సరే పశ్చాత్తాపడడం అన్న దానిని దేవుడు కోరుకున్నాడు. కష్టాలలో మాత్రమే ప్రార్థన చేసే విశ్వాసము స్థిరమైన విశ్వాసం కాదు. చాలామందికి కష్టాలు వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటారు, మిగతా సమయంలో దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ ఏమీ గుర్తురాదు, వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళని స్థిరమైన విశ్వాసం లెక్కలో వేయలేము. 4, 5, 6 వచనాలు మనం చూసినప్పుడు మనము రాజుల మొదటి గ్రంథంలో చూస్తున్నాం. 14వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఏమైతే భర్త చెప్పాడో ఆ ప్రకారమే ప్లాన్ చేసుకొని అక్కడికి పోతా ఉంది. అయితే విషయం ఏంటంటే, పాపం పాస్టర్ గారు వృద్ధుడు అని చెప్పాను కదా, కనుసూపు లేదు కదా, ఆయనకి కొంచెం మసకున్నది కదా, ఆయన చూడలేకపోవచ్చు. దేశంలో ఉన్న ప్రజలు కూడా ఎవరు ఈమె యెరోబాము రాజుగారి భార్య అని గుర్తించలేకుండా వేషం వేసుకోవచ్చు. ప్రవక్తలకు ఎవరైనా శిష్యులు ఉంటే వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు రాజులు కాబట్టి మంచి మేకప్ పర్సన్స్ తీసుకొచ్చి మేకప్ కొట్టుకుంది. తన వ్యాసాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. ఈవెన్ దైవజనుడు కూడా వృద్ధాప్యం చేత కన్నులు మందగించిన కారణాన ఆయనకి కన్నులు కనబడకపోవచ్చు, కానీ దేవుని నుండి ఏమీ దాయలేము. ఇది మనం నేర్చుకునే రెండో పాఠం. కష్టాలు వచ్చినప్పుడే దేవుని ఎదుగు రావడం ద్వారా నీకు పదమేమి లేదు. ఒకవేళ వస్తే పశ్చాత్తాపడితే గాయం అయితే అవుతుంది, కృప ధరకు వచ్చేమో, కానీ ఆ గాయం వల్ల వచ్చే నష్టం నువ్వే భరించుకోవాలి. అది రాకుండానే పశ్చాత్తాపడాలి, దేవుడితో సమాధానం ఉండాలి. రెండవది, దేవుడికి అన్నీ తెలుసు. మన మారు వేషాలు, భాషలు ఇవన్నీ దేవునికి తెలుసు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తాయి. ఆయనకు మరుగైంది ఏది లేదు, అన్నీ తెలుసు. ఆయన దగ్గర మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. అన్నీ తెలిసిన ఆయన దగ్గర, ప్రసాద్ విన్నానన్నా, అన్నీ తెలిసిన దేవుని దగ్గర మరుగేం లేదు. అన్నీ తెలిసిన ఆయన అన్నీ సెట్ చేస్తాడు. దేవునికి భయపడడం తప్ప వేరే అవకాశం లేదు. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే కనుక పనిష్మెంటే. యెరోబాము భార్య, లోనికి రా, నువ్వు వేషం ధరించుకుని రావడమేమే, అయిపోయింది నీ కథ అని చెప్పాడు. అంతే కథ, ఇంకేమీ లేదు. ఇక ఆమె మాట్లాడకుండా మడిసింగ్ ఇంటికి పోయిందంట. ఆమె పాదాలు గుమ్మములు తొక్కిన వెంటనే కొడుకు చచ్చిపోయాడంట. ఎవడు కూడా తప్పించలేడు దేవుని శిక్ష నుండి. మన రూపం కాదు, మన హృదయం దేవుని ముందర నిలుస్తుంది. ఫస్ట్ మనము మందిరంలోకి వచ్చా, నువ్వు రాకముందే దేవుని యొద్ద నీ గుణం వస్తుంది. ఇది గమనించాలి. నీ బ్రతుకొచ్చేస్తుంది ముందు. నువ్వు వచ్చి నేను చాలా నీతిమంతుడిని, యథార్థవంతుడిని, పరిశుద్ధుడిని, నేను దేవదూతల కంటే కెరూపులు అవన్నీ ఊకే ఉద్దర పంచాయతీ. స్టాప్ ఇట్. ఆల్రెడీ నీ రిజల్ట్ వచ్చింది, నీ బ్రతుకొచ్చేసింది ముందు.
నీ నోటి మాటలు, నీ యొక్క వేషము, వేషధారణ ఇవేమి పట్టించుకోడు దేవుడు. ఏది దాస్తలేం దేవుని ఎదుట. మూడవది 7 నుండి 11 వచనాల్లో దేవుని కృపను నిర్లక్ష్యం చేసిన వారి మీద దేవుని తీర్పు ఎలా ఉంటుందో యెరోబాము జీవితంలో దేవుడు యెరోబాముకి దావీదుని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు కుటుంబము లేదా దావీదు ఎంత యథార్థంగా నడిచాడు, నువ్వు అలా నడవలేదు. నేను యథార్థతను మాత్రమే కోరుకుంటాను అనే మాటని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. యెరోబాము ఎక్కువ కృప పొందాడు, రాజు అయ్యాడు. కనుక ఎక్కువ కృప పొందిన వారు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. మంచి ఆరోగ్యం అయికుందా, ఎక్కువ బాధ్యత తీసుకొని దేవునికి నువ్వు లోబడాలి. మంచి పరిస్థితి కలిగి ఉన్నావా, దేవుని కృపకు నువ్వు ఇంకా జాగ్రత్తగా హత్తుకొని ఉండాలి. డోంట్ బ్యాలెన్స్ అవుట్. పతంగి తెలుసు కదా మీకు, పతంగులు తెలుసా? పతంగులు అలా ఉంటాయి, గాలిపటాలు వదులుతూ ఉంటాడు, అది తోక ఊపుకుంటా అవతాడే, ఎక్కడ పోయిందో. ఎంత ఎత్తుకెళ్తే అంత జాగ్రత్త పడాలి ఈ పతంగి వేసేవాడు. ఎంత జాగ్రత్త పడాలంటే అది వెయిట్ ఎక్కువైపోతుంది, దారం వెయిట్ ఎక్కువైపోతుంది. అది పోతూ ఒకేలా అది తెగిపోతుందేమో, జాగ్రత్త పడాలి. పైకి వెళ్ళిపోతుందని ఉన్న దారం అంతా వదిలిపెట్టుకుంటూ ఉంటే హఠాత్తుగా అది కట్ అయిందనుకో, నీ అతిశయమంతా గాలి. ఎక్కువ కృప పొందిన వారు ఏం చేయాలంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వహించుకోవాలి, దేవునికి బాధ్యత అప్పగించాలి, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. కొందరిని చూస్తుంటే భలే ఏమనాలో కూడా తెలియదు. 12-13 వచనాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే, ఓకే, నేను యాక్చువల్గా జస్ట్ ఈ పాసేజ్ని మీకు జస్ట్ అలా చెప్పి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను అసలు ఏం చెప్పదలుచుకున్నానంటే వేషధారణ యొక్క గుణము, దాని స్వభావం గురించి చెప్పాలనుకుంటున్నాను. వేషధారులు ఎలా ఉంటారు, ఇది నేను చెప్పాలనుకున్నది. వేషధారులకు వచ్చే రిజల్ట్ ఏంటి, అది మనం చూస్తాం యెరోబాము భార్య తన కుమారుడి విషయంలో. కాబట్టి వేషధారులు ఎలా ఉంటారు, వారి యొక్క స్వభావం ఏంటి, ఆల్రెడీ రికార్డెడ్గా ఉంది. కాబట్టి ఆ కొలతల్లోకి వచ్చి చూసుకొని, అమ్మో నేను వేషధారిగా ఉన్నానేమో, నాకు కూడా యెరోబాముకి వచ్చిన రిజల్ట్ వస్తుందని జాగ్రత్త పడాలని చెప్పడం కొరకు నేను ఈ పాసేజ్ తీసుకున్నాను. ఆ రిజల్ట్ ఆల్రెడీ తెలిసిపోయింది. మనము చెడ్డ కుటుంబంలో కూడా దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని ఎత్తుకుంటాడు. యాక్చువల్గా యెరోబాము కుటుంబం చెడ్డది, వాళ్ళ ఫాదర్స్. అయినా యెరోబాము మంచోడని దేవుడు ఎన్నుకున్నాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవునికి దగ్గర ఉంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. మళ్ళా తగ్గవా, సేమ్ రిజల్ట్, కొత్తదేమీ జరగదు. దేవుడు గట్లనే ఉన్నాడు, ఆయన అక్కడ ఆగిపోతాడు, యథార్థత దగ్గర అలా ఉండిపోతాడు. నువ్వు ఎన్ని పిచ్చి నేను పల్టీలు కొట్టి ఆయన రిజల్ట్ మాత్రం ఒకటే ఇస్తాడు. యథార్థవంతుల పక్షంగా కృప చూపించడానికి ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. చెడ్డవారికి తన శిక్షణ ఇవ్వడానికి ఆయన ఏమి కూడా ఆలోచన చేయడు. పద్నాలుగు 15 16 వచనాల్లో ఈయన ఒక్కడ చేసిన పాపానికి ఇశ్రాయేలులో అందరికీ కూడా పనిష్మెంట్ వచ్చింది. మనకు ఏం నేర్పుతుందంటే, ఈయన పాపం చేసి వేషాలు వేసి ఇది చేసి తప్పించుకోవాలంటే శిక్ష మాత్రము తన మీద పడ్డది, ఇశ్రాయేలు కుటుంబాల మీద పడ్డది.
కనుక నీ పాపము, నీ అవిధేయత నీ కుటుంబం మీద పడుతుంది. కనుక కుటుంబంలో నాయకత్వం వహించే తల్లిదండ్రులారా, మీ పిల్లల మీద దేవుని శిక్ష పడకుండా నిమిత్తము జాగ్రత్త పడండి. రైట్, అసలు విషయానికి వద్దాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. అబ్బే నేను ఎంత విశ్వాసిని, ఇవన్నీ వద్దు, అవన్నీ ఊకి మాటలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. విశ్వాసము లేకపోతే, భ్రష్టత్వంలో ఉంటే యేసు ప్రభు మీలో ఉండడు. మీరే పరీక్షించుకోండి. ఎవరో వచ్చి ఈ అన్యాయంగా బతుకుతుంది, ఇతడు అన్యాయంగా ఉన్నాడు, ఇంకొకరు వచ్చి నీ గురించి చెప్పడం లేదు, ఇంకో పాస్టర్ వచ్చి నేను వచ్చి మీకు, అవన్నీ వద్దు. ఓకే, ఎందుకు అందరు బదనాం? అనవసరంగా సైని అన్నదని ఆ సైనిని బదనాం, జగన్ అన్నాడని జగన్ బదనాం చేయడం, పాస్టర్ అన్నాడని పాస్టర్, ఇవన్నీ వద్దు. నీ గురించి నువ్వే పరీక్షించుకో. నువ్వు బాగున్నావా లేదా నీకు తెలిసిపోద్ది. నీలో ఉన్న దేవాది దేవుడు నీకు చెప్తా ఉంటాడు. అంత పరీక్షించుకున్నా కూడా నేను చాలా పర్ఫెక్ట్ అనుకున్నావా, రిజల్ట్ వద్దు కానీ యెరొబెము అలా అనుకుని ఉంటాడు. రిజల్ట్ మాత్రం తీపిగా ఏమి ఉండదు. తేనె తీసుకెళ్ళినంత మాత్రాన తీయగా లేదు. యెరొబెము భార్య తేనె తీసుకెళ్ళిందంట, రిజల్ట్ తీయగా ఉంటుంది అనుకుందేమో. అయ్యగారి నోట్లో కొంచెం తేనె పోద్దాం అనుకుందేమో. తేనె తాగి, అమ్మయ్య బిడ్డ మంచి తల్లివి, బాగా తెచ్చిన బిడ్డ, నీ కొడుకు హాయిగా, నథింగ్. ఈ రికమెండేషన్లు ఏం కుదరవు, లంచాలు కుదరవు దేవుని దగ్గర. నువ్వే పరీక్షించుకోవాలి. ముసుగు వేసుకోవడం మాత్రమే కాదు, అది హృదయాంతరంలో ఒకటి ఉంచుకొని బయటకు మరొకటి ప్రదర్శించే ఆధ్యాత్మిక స్థితి. ఆమె ముసుగేసుకుందంట. ఇక్కడ కూడా చాలామంది కవర్ చేసుకుంటూ ఉంటారు వారి యొక్క కవరింగ్. నువ్వు కవర్ చేసుకోవడము, ఇది ఒకవేళ ఇక్కడ చెప్పాను కదా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మోసపోవచ్చు, ఆ సేవకుడు కూడా ఒకవేళ అవ్వచ్చు, కానీ దేవుడు మోసపోలేడు. కనుక హిపోక్రసీ అనే గ్రీకు పదానికి మూలం ఏంటంటే, నాటక రంగంలో ముసుగు ధరించి పాత్రను పోషించే నటుడని అర్థం. నటులు, మహానటులు చాలామంది ఉంటారు ప్రియులారా. వాళ్ళకి వెండి తెర మీద అవకాశాలు రావు, కానీ ఈ జీవితం అనే తెర మీద వారు మహానటులు. డైలాగులు అన్నీ స్క్రిప్ట్ ఇంకా ఎవరు రాయక్కర్లేదు, స్పాట్లో స్క్రిప్ట్ రాసేసుకుంటారు అంతే. ఒకడు రచయిత ఉంటాడు, దానికి స్క్రిప్ట్ రాస్తాడు, లిరిక్స్ ఉంటాయి, టేక్ 1, టేక్ 2, టేక్ 3, అది ఫెయిల్ అవుతాయి, టేక్ 10, ఇన్ని టేకులు తీసుకొని అన్ని పోయాక మంచి ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో అది వచ్చే వరకు అన్నాక అప్పుడు దాన్ని తీసుకెళ్లి సినిమాలో అతికిస్తే అది హిట్టో ఫట్టో. ఇక్కడ ఈ నటులు అలా ఉండరంట. భూలోకములో ఉన్న నటులకి ఏ టేకులు అవసరం లేదు, బరాబర్ మహానటులు. ఈ మహానటన దేవుని ముందు చెల్లదు. హల్లెలూయా. ప్రియులారా, ఎంతకంటే భయంకరమైన మాటలు ఏం మాట్లాడగలం? సో
ఒక నిమిషం. ఈ హిపోక్రసీ గురించి మీతో మాట్లాడుతూ వేషధారణ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అన్నదానిని మొదలెడుతున్నాను ఇప్పుడు. వేషధారణ అనేది దేవుని కంటే మనుషుల మెప్పు కోసం చేసే ప్రయత్నం. ఇది ఒకడు వేషం వేస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాడికి దేవునికి సంబంధం పోయిందని అర్థం. వీడు మనుషులు మెప్పు కొరకు బ్రతుకుతున్నాడని అర్థం. వేషం వేస్తున్న వ్యక్తులు, నటిస్తున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా మంచి వాళ్ళుగా అనిపించుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి దేవునికి సంబంధం లేదని అర్థం. అరే బాబు దేవుడు ఉన్నాడనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇంక ఇవన్నీ మానేసి యథార్థంగా ఉంటారు. అసలు ఒక వ్యక్తి నటిస్తున్నాడు, మాటల్లో నటన, ఈ బ్రతుకులో నటన చూపిస్తున్నాడు, భక్తి నటిస్తున్నాడు, లేదంటే మంచితనం నటిస్తున్నాడు అంటేనే దేవునికి వ్యక్తికి సంబంధం లేదని అర్థం. కథం అక్కడితోనే అయిపోయింది, ఇంకేం లేదు. పైకి భక్తి, లోపల అక్రమం. చాలా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. మత్తయి సువార్తలోకి వద్దాం. ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం మీద మాట్లాడుతూ మొదటి వచనం చూసినప్పుడు, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఇలా ఏం చేస్తారంట? ప్రతిదీ వాట్సాప్ స్టేటసే. ఈ మధ్యలో ఇది ఎక్కువైపోయింది. ఇలా పట్టుకోలే ఫోటో పెట్టేయాలంతే. ఏందో నాకు అసలు అర్థమే కదండి. ఈ ఫోటోలను చూసి జలసి వచ్చేస్తుంది. నీ గ్రూపుల్ని డిలీట్ చేసి పక్కన పడేసి, వద్దురా నాయనా, ఈ కథలు వద్దురా, ఈ కమ్యూనిస్టులు వద్దురా నాయన. చాలామంది మేము చాలా అందంగా ఉన్నామని ఫీల్ అవుతున్నట్టున్నారు ఈ మధ్యలో. ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళ చూసుకొని మేము చాలా అందంగా ఉన్నామని ఫీల్ అవుతున్నట్టున్నారు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో మీ ఆవిడని అడిగితే భర్తకి తెలిసిపోద్ది, భార్య చెప్పేస్తుంది. భార్యకేమో భర్త చెప్పేస్తాడు, పిల్లలు చెప్తారు. నీవు ఎంత అందంగా ఫోటోలు పెట్టి మార్ఫింగ్లు చేసి ఫోటోలు దిగి నలిగిపోయిన అంగి కూడా చాలా అందంగా కనబడవచ్చు. ఇవన్నీ వద్దురా బాయ్, చక్కగా ఉందాం అని నేను అనుకుంటాను. నాకు నేను చెప్పుకుంటాను, వద్దురా బాబు ఈ ఫోటోలు వద్దు, ఈ కథలు వద్దు. అన్నీ చూసేవాడి దగ్గర ఇంకా ఏం వేస్తారు చేయగలం. ఎంతసేపు చూస్తారు? కొందరు స్టేటస్లు అయితే గూడ్స్ బండిలాగా ఉంటాయి. ఎవడు చూసారా బాబు? నేనైతే ఎవరి స్టేటస్లు చూడను. కావాలని ఎవరిదో ఒకరిది అప్పుడప్పుడు చూస్తా అంతే. నా స్టేటస్ మీరు చూడకపోయినా పర్లేదు, మీరు చూస్తున్నారని స్టేటస్ పెడతాను తప్ప నాకు స్టేటస్ పెట్టడానికి గుస్సా ఏమీ లేదు. అలాగని నా ఫోటో ఎన్నడూ పెట్టుకోను, ఏదైనా వాక్యం పెడతాను. మనుషులకు కనబడాలని, కానీ దేవుడి దగ్గర మాత్రం మంచి రెస్పాన్స్ రాదంట. అర్థమైందా? దేవుడు ఎవరు మంచి రిజల్ట్. యేసుక్రీస్తు ప్రభువారేమో ఈ వేషధారాన్ని బరాబర్ ఖండించాడు. ఎంత భయంకరమైన మాట యేసుప్రభు మాట్లాడారు తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి. వాళ్ళు చాలా ఏమేమో చేస్తూ ఉన్నారంట. యేసుప్రభు ఏమంటాడంటే, అయ్యో వేషధారులైన 23:25లో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా పోలుస్తాడండి? వీళ్ళు దేవాలయంలో నిలువుటంగిలు వేసుకుని పోయి ఉపవాసాలుండి దశమ భాగాలు ఇస్తున్నామని చెప్పుకొని దీర్ఘ ప్రార్థనలు చేసి ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ని ఏమంటాడంటే, అయ్యో ఎవరు నాయన, అయ్యో ఏంటో ఇట్లా అయిపోయింది, కింద పడితే ఎవడన్నా గొంతులు పట్టుకుంటుంది, అయ్యో ఏంటాం కదా, అయ్యో ఇది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను, మీరు సమాధులు,
మంచి కలర్ వేసేసిన సమాధిలాగా ఉన్నారు మీరు. సమాధికి మంచి కలర్ వేసినంత మాత్రాన అది తాజ్ కదా, లోపల ఏముంది, ఎలా ఉందంట, వెలుపల శృంగారము కాకపోతుంది కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన నాకు బాగా ఇష్టమైన అమ్మ చనిపోయి, చిన్న వయసులో చనిపోయింది, ఎంఆర్ఓగా ఉండేది, యాక్సిడెంట్లో చనిపోతే. సమాధి అయిపోయిన తర్వాత మేబీ 3 నెలలకు అనుకుంటా మేము గోరి కట్టించాలని వెళ్ళాం, తమ్ముడు మేమందరం. ఆ మేస్త్రి ఏమన్నాడంటే ఆ బాక్స్ వరకు తవ్వేసేయండి, తవ్వేసినాక 3 నెలలు కదా అయిపోయి ఉంటుంది అన్నారు. మేమేమంతా చదువుకునే వాళ్ళం, నేను ఇంకా ఉద్యోగం రాలేదు అప్పటికి. అంతా యవనస్తులం. సంఘంలో నుండి ఒక 20 మంది వెళ్ళిపోయి ఎడపరే కదా తవ్వేసాం, పైపైనే ఉంది మట్టి. బాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి భయంకరమైన స్మెల్, ఉండలేకపోయాం, పారిపోయాం. చాలా మంచిదండి ఆ తల్లి, చిన్నమ్మ, 6 feet ఉండేది ఆమె. తమ్ముడు ఇప్పుడు సేవకుడు, ఉద్యోగస్తుడు కూడా. మంచి మంచి కుటుంబం అనే పేరు, మంచిది ఆమె. చెల్లి రాత్రే చెప్పింది, ఆంటీ వచ్చి ఎట్ట కొట్టింది మమ్మల్ని చిన్నప్పుడు మేము అల్లరి చేస్తుంటే. కావచ్చు, కొందరి బ్రతుకులు చాలా భయంకరమండి. బయటికి ఈ వేషధారులను ఆ సమాధులతో పోల్చాడైనా. కనుక నీ హృదయంలో ఉన్న దానిలో ఆయన చూస్తాడు. మాకు తెలియక మేము తవ్వాం, కానీ ప్రభువుకు తెలుసు లోపల ఏముంటుంది, నీ హృదయంలో, నా హృదయంలో. అన్నీ తెలిసిన ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండడం కంటే ఇంక వేరే మార్గం లేదు. వేషధారుల ప్రార్థన దేవుడు వినడు. గ్యారంటీగా రాయబడింది బైబిల్ దీంట్లో. నువ్వు పైకొల్లాన లోపల నుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు, నీ ఆరాధన దేవునికి అవసరం లేదు, నీ పాటలు దేవునికి అవసరం లేదు, అన్నీ వెక్కసం. అసలు వేషధారణ అన్నప్పుడే నీకు దేవునికి సంబంధం లేదని నేను ముందే చెప్పాను కదా. నీకు దేవునికి సంబంధమే లేనప్పుడు, నీకు దేవునికి సంబంధమే లేకపోతే ఇంక నీ ప్రార్థన ఎవరికి కావాలి, నీ వాక్యం ఎవరికి కావాలి, నీ పాటలు, నీ ఆరాధన, నువ్వు కొట్టే డప్పులు, డోలక్కలు, తప్పుల్లో తాళాలు తీసుకొచ్చిన అర్పణలో దేవుడికి అవసరం లేదు. వేషధారులకు తీర్పు ఉంది, ఇదొకటి ఖచ్చితమైనది. ప్రియులారా, వేషధారణకు ప్రధాన ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా చెప్తారా? వేషధారణగా నటించిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు కొందరు. ఎవరైనా గుర్తొస్తున్నారా? ఓ గుడ్. అన్ని చేసి సెటిల్మెంట్ అంతా అయిపోయిందని 30 వెండి నాణాలకు అమ్మేసుకొని ఏమి ఎరగనట్టు వచ్చి చెప్పండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసుప్రభు, ఆయన వేసుకుపోండి అని చెప్పొచ్చి బతుకుడో నీకు శుభము కలిగిన కానీ ముద్దు పెట్టుకుంటాడంట. ఎవరు బాబు? యేసుప్రభు ఎంత ముద్దు వచ్చాడో వాడికి. లోపల ఏముంది? సెటిల్మెంట్ అయిపోయింది, కపటం ఉంది. మహోన్నతుగా దేవుణ్ణి అమ్మేశాడు లాభం కొరకు. ఇంత కథ చేసి బయటికి మాత్రం ఏం చేస్తాడంట? ముద్దు పెట్టుకున్నాడంట. ఒరే అయ్యా, నువ్వు చేసేది ఏదో చేయరా అన్నాడంటే యేసుప్రభు. అని తెలుసు కదా ఆయనకి. స్నేహితుడా, నువ్వు చేయవలసిందేదో ఎందుకు వచ్చిన ముద్దు నాకు తెలిసి నీ కథ. ఇంకొక ఫ్యామిలీ ఉంది, చెప్తారా వేషధారణ కొరకు? దేవుడు మీకు మంచి బైబిల్ జ్ఞానం ఇచ్చాడు. రే జగన్ అననీయ సప్పీరాలంట. పొలం అమ్మారు, అడగలేదు ఎవరు వెళ్ళని, వీళ్ళంతటి వీళ్ళ డెసిషన్ తీసుకో, అందరూ అమ్ముతున్నారు కదా దేవునికి ఇద్దామని పొలం అమ్మారంట. మీకు తెలిసిన కథం. బయటికి ఎంత చక్కగా ఇంతకే అమ్మారా అంటే, అవును ఇంతకే,
పేతురు అంటాడు, ఏం ధైర్యమే నీకు, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం? గుటుక్కుని పడి చచ్చాడంట. ఆమె వచ్చి అంటదంట, ఆమె మహానటి, నటుడైతే ఆమె మహానటి, ఆమె కూడా సేమ్కి వచ్చింది. ఇంతకమ్మారా అదే ఇంకా ఎన్ని మాటలు మాట్లాడిందో, బైబిల్ అంతకంటే ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు వాళ్ళ కొరకు. ఇంతకే ఇదిగో మీ ఆయన తీసుకెళ్ళి నీకు చెప్పకుండా తీసుకుపోయారు శాపగ్రస్తుడిని, ఇంకా అంత్యక్రియలే ఏక్రియలే వేసుకుపోయారంట. వాళ్ళ పాదాలు ఇప్పుడే వస్తున్నాయి, నిన్ను కూడా వేసిపోతారంటే గుడ్డు వచ్చిందంట. పిల్లారా, ఇట్లాంటి తీర్పులు ఇప్పుడు జరిగితే నీ స్థానం ఏంటి? ఇప్పుడు జరగట్లేదు అనే మాట పక్కన పడేయండి, ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. వేషధారణ యొక్క రూపాలు ఎలా ఉంటాయంటే, ఆధ్యాత్మికంగా అహంకారులుగా ఉంటారు వీళ్ళు. కొంచెం ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, పాటలు పాడిన, వీళ్ళకంటే ముందు వచ్చి ఎవరైనా మైక్ మన దగ్గర ప్రాబ్లం లేదు, ముందు వచ్చి ఎవరైనా మైక్ తీసుకున్నారనుకోండి, ఇంకా ముట్టరేళ్ళక ఆధ్యాత్మిక తమను తాము నీతిమంతులుగా భావిస్తూ ఇతరులు తక్కువగా చూస్తూ ఉంటారు వీళ్ళు వేషధారులు. వాళ్ళకి అది ఊకే ఐడెంటిఫికేషన్ అనమాట, గుర్తులు ఇవన్నీ. నీకు నీవే నీతిమంతుడిగా, మిగతా వాళ్ళు తక్కువగా నీకు ఎప్పుడైతే కనబడుతున్నారో నువ్వు అప్పుడు ఆల్రెడీ నీలో వేషధారణ ఉందని ఒక గుర్తు. రెండోది, పెదవులతో దేవుని కనపరుస్తూ లోపల నువ్వు చేయవలసినవన్నీ చేసుకుంటా, నీ ఫ్యామిలీలో చేయవలసిన చేసుకుంటా పోతున్నావంటే నువ్వు వేషధారు అని. కనికరము, నీతి, వాక్యము కంటే ఆచారాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే నువ్వు వేషధారు అని అర్థం. ఆచారాలు చాలామంది పాటిస్తూ ఉంటారు. క్రైస్తవ ఆచారాలు ఉన్నాయి, లోక ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవ ఆచారాలు అంటే ఏముంటాయి? పుదీనలోను, కొత్తిమీరలోను, జీలకర్రలోను దశమ భాగం ఇస్తారు. దశమ భాగము ఇచ్చుట మానరు, అంటే వాళ్ళు కనబడాలని. కానీ దేవుని వాక్యానికి మాత్రం పూర్తిగా వ్యతిరేకుంటారు కొందరు. అదేవారు అది ఇంకా దారుణం. అసూయతో కూడిన పొగడ్తలు ఉంటాయంటే జీవితంలో. మనసులో ద్వేషం పెట్టుకుంటారు కానీ బయటికి, దేవా మా అయ్యగారు ఎంత ఏడుండో పంపించావు నాయన, ఏం ప్రార్థనలు, అది మీకు తెలిసిపోతుంది. అది మీకు బాగాలేదని సంగతి నీకు అర్థమైపోద్ది. వేషధారి మాటలు అద్భుతంగా ఉంటాయి కానీ క్రియలు మాత్రం స్వార్థం ఉంటుంది కదా. యెరొబెయాము భార్య ఎట్లా ఉంది? సేమ్ వేరొకతిలాగా తయారైందంట. బైబిల్ అదే పదం బరాబర్ రాసింది, వేరొకతిలాగా. ఈమెలాగా కదంట. ఈ వేషధారులు ఎప్పుడు బయటపడతారంటే శోధనలు వచ్చినప్పుడు బయటపడతారు. దేవుడు ఉన్నాడా అంటారు ఇంకా బరాబర్ వీళ్ళు. ఏంది అంతవరకు నడుస్తుంది కథ, వీళ్ళ హవా నడుస్తుంది. టెస్ట్ వచ్చేటప్పటికి, దేవుడు ఒక పరీక్ష పెట్టేటప్పటికి, చెప్పాను కదా ఇందాక, ఉరుకుతూ ఉంటారు అటు ఒకటి ఇటు ఇటు, అసలు దేవుడు ఉన్నాడా అంటారు. చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని చెప్తా ఉంటాను. వేషధారణ గురించి మాట్లాడుతూ ఒక ఆయన అంటాడు, వేషధారణ అన్నది ఒక రోగం. ఏంటండి వీళ్ళరా ఒక రోగం ఉంది, పేరు గుర్తు రావట్లేదు, మీరు తెచ్చుకొని మీకు తెలిసి ఉంటుంది. ఆ రోగం యొక్క లక్షణం ఏంటంటే, ఎంత తుడుచుకున్నా ఎంత కడుక్కున్నా వాళ్ళకి ఇంకా నీట్గా లేనట్టు అనిపిస్తుందంట. ఇల్లు ఊగుతూనే ఉంటారంట, మళ్ళీ గిట్లనే అనిపిస్తుందంట వాళ్ళకి. సెట్టెలు గిట్టెలు కడుగుతూనే ఉంటారంట. అట్లా స్నానం చేస్తారు కానీ మళ్ళీ స్నానం చేస్తారంట. రోజుకి 8, 9, 10 సార్లు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉండే, ఉందో లేదు తెలియదు, స్నానం అప్పుడప్పుడే స్నానం చేస్తారంట, అప్పుడప్పుడే బట్టలు ఉతుకుతారు, మళ్ళీ ఉతికిన బట్టలు చూసి మళ్ళీ ఉతుకుతారంట వాళ్ళు. కడిగిన గిన్నెలు. మీకు తెలుసా రోగం ఏంటండి? ఎవరికైనా తెలుసా రోగం పేరు? ఓసిడి. థ్యాంక్ యూ. ఓసిడి అంట అతని పేరు, ఆ రోగం పేరు.
ఈ వేషధారణ రోగం కూడా ఇలాంటిగా ఉంటుంది. ఈ వేషధారణ రోగం ఎలా ఉంటుందంటే మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు, ఇంకా నటిస్తూ ఉంటారు, ఇంకా నటిస్తూ ఉంటారు, లోపల మాత్రం ఏమీ మంచుకుంటారు. కొన్ని రోగాల్ని బట్టి కొన్ని వారి ప్రవర్తన బట్టి వారి రోగం ఏంటో ఊరికనే చెప్పేయచ్చు. ఒకడు కుక్కలాగా మరుగుతున్నాడు అనుకోరా, ఏం రోగం ఉన్నట్టు తెలుసా? చదువుకోవాలి. అందుకని రేబీస్ అనే రోగం వచ్చింది. కుక్కో ఎలకో కరిసింది అనుకోండి, ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కుక్కలాగా అయిపోతాడు. హృదయంలో కపటం, బయటికి మాత్రము ఎంత ఈజీగా అబద్ధాలు ఆడతారంటే, ఈ వేషధారుల యొక్క పెద్ద గ్రేట్ లక్షణం ఏంటంటే అబద్ధం 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 అంతే. చెప్పండి, మీరు 3 సార్లు చెప్పండి ఈ మాట. అబద్ధం 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 బరాబర్ చెప్తారు అంతే. ఎట్లా ఉంటుందంటే అతికినట్టు ఉండాలంట అబద్ధం ఆడితే. ఎట్లా ఉండాలంట? ఇంకా అత్తకాల బరాబర్ అత్తకాలంతే. అది ఇంకా ఏడకడం ఇంకా వాళ్ళు చెప్తే వాళ్ళ ఫీలింగ్ చూసే అది నమ్మి నీరైపోవాలంతే మనం. ఇది ఒక పెద్ద స్వభావం అన్నమాట వాళ్ళది. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో చెప్తారా ఇక్కడ? ఇంకంతకంటే ఇంకేముండదు, ఇంకో కొంప కాల్చుకున్నట్టే. నిజం చెప్తే ఎందుకు కష్టం ఉంటుంది రా, మనకెందుకులే, దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. వేషధారణ వలన చాలా నష్టాలు ఉన్నాయని మీకు చెప్తూనే ఉన్నాను. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఇది చాలా డామేజ్డ్. రోమపత్రిక అందరూ తీయండి, 2వ అధ్యాయము 24వ వచనం. వేషధారణ వల్ల డామేజెస్ చాలా ఉన్నాయి, కానీ ఇది భయంకరమైన డామేజ్. రోమపత్రిక తెలుసారా నీకు? అపోస్తుల కార్యాల తర్వాత ఉంటుంది రోమపత్రిక. కొరింథీ పత్రిక ముందు ఉంటుంది. 2:24 వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా, ఈ వేషధారులను బట్టి దేవుని నామము అన్యజనులలో దూషింపబడుతుంది. ఇంతకంటే పెద్ద డామేజ్ ఏమీ లేదు. వీళ్ళ వేషధారంతో వీళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటారు, నటిస్తుంటారు, మహానటులు అయిపోతూ ఉంటారు. ఫైనల్గా వీళ్ళకి ఎంత నష్టం జరుగుతున్నా అది గుర్తుంచుకోరు. యెరోబాము భార్య వలె నడుస్తూనే ఉంటారు. తుదకు వీళ్ళని బట్టి దేవునికి కూడా అవమానం. మరి వీళ్ళ సంగతి ఏంటి? మత్తయి సువార్త 23లో వీళ్ళ గురించి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని కూడా ఖతం. వీళ్ళ పోరు, ఎవరిని పోనేవారు. ఇదొక టీం, ఇది సాతానుడి బ్యాచ్ అన్నమాట. ఇది వీళ్ళు టీం కడుతూ ఉంటారండి. వీళ్ళు ఇన్సైడ్ ద చర్చ్, అవుట్ సైడ్ ద చర్చ్. సంఘము లోపల ఒక టీము, సంఘం వెలుపల ఒక టీం. వీళ్ళు సంఘం లోపలికి వచ్చినప్పుడేమో విశ్వాసులందరితో టీముగా ఉన్నట్టుంటారు. సంఘం బయటికి వెళ్ళాక వీళ్ళు ఇంకో టీం ఉంటుంది. వీళ్ళకి వీళ్ళ పోయే వాళ్ళని ఎక్కడికి? పరలోకానికి పోనేవారు. ఎంత ఈ వేషధారుల వల్ల ఎంత నష్టం అంటే ప్రియులారా, అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళతో జతకట్టకండి. వాళ్ళ మిమ్మల్ని కూడా పోనేవారు. పరలోకమే పోనివ్వకపోతే ఇంకేం ప్రయోజనం?
ముగించుకుందాం. వేషధారణ నుండి బయటికి రావడానికి ఏదన్నా చెప్తే బాగుంటుంది అనిపించింది. చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. చెప్పినప్పుడు అది చేయకుండా ఉంటే అయిపోయాయి, అంతే కదా. వేషం అనేస్తే ఉన్నది ఉన్నట్టుగా బతికితే ఏమవుతుందండి? అంతే, అవునంటే అవును, ఇంకా అయిపోయాయి. లేదు, అబద్ధాలు ఎందుకు, అబద్ధాలు ఎందుకు? లేదంటే అయిపోయాయి. లేదా ఇవ్వడం నాకు కుదరదంటే అయిపోయాయి. లేదంటే అలా అలా ఉండి కూడా లేదంటే దాని గురించి కాదు, నాకు ఇష్టం లేదని అలా అయిపోయాయి. ఏమంటారు అంటే అంతే కదా. ఇప్పుడు పెద్ద మనిషి అని అడుగుతున్నాను చూడు, దీనికి పెద్ద విషయాలు ఏమి అవసరం లేదు. దీనికోసం పెద్ద పెద్ద బైబిల్ చదవక్కర్లేదు. ఊకినే పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానం ఉంచాడు మనకి. ఎందుకు నువ్వు నష్టపోతావు? ఎందుకు నీ వల్ల నీ ఫ్యామిలీకి నష్టం? ఎందుకు నీ వల్ల నువ్వు నీతో జతకట్టిన వారికి నష్టం? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి పాపం మూట కట్టుకొని పాడైపోతావు? ఒక రాజుగారి సంతానాన్ని కుక్కలు తినడం ఏంటండి? ఎంత భయంకరమైనది అసలు. రాజుగారు అంటే ఏంటండి? రాజుగారికి కుక్క ఉండేదట. ఏముంది? అది పోయి మూత్రం పోసిందంట ఒకడి మీద, సిపాయి మీద. ఇప్పుడు ఏం చేయాలి? సిపాయి చేతిలో కట్టు ఉన్నది, ఒక దెబ్బ కొడతాడా? కొట్టడు. రాజుగారి కుక్క అది మూత్రం పోసినా సెంటు పోసినట్టే ఫీల్ అవ్వాలి వాడు. కారణం ఏంటి? రాజుగారి కుక్క అది. లోపల గబ్బుగా నవాల రాజుగారి కుక్క అది. రాజుగారు చచ్చిపోయారంట, అది వచ్చి మూత్రం పోతుందంట, కాళ్ళు ఇరుగొట్టి అవతల పడేసాడు. దీనికి మంది మీద మూత్రం పోయడం అలవాటు పడ్డది. దీనికి దానిలో ఆడెక్కువైంది కుక్కకి. ఇది కొంచెం దీనికి కథ నడుస్తుంది కదా, కాబట్టి అందరి మీద మూత్రం పోతుందంట. మనుషుల మీద బయట పోయడం మానేది, మంది మీద పోయడం మొదలెట్టిందంట ఇది. రాజుగారు చచ్చిపోయాడు రోజు. ఇది యథావిధిగా వచ్చి మూత్రం పోస్తుందంట. ఏం చేస్తాడు ఇప్పుడు? మళ్ళీ మామూలుగా ఉండదు దాని కథ. అంతకుముందు ఉన్నాయన్నీ బయటకు అక్కి తొక్క అవతల పడేస్తాడు కుక్కని. దీని శవయాత్ర కూడా అప్పుడే అయిపోతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎలా ఉన్నాము, అసలు నిజంగా మనలో వేషధారణ ఉందా లేదా? పండు, మనం వేషధారణ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక పరీక్ష. ఓకే, మొట్టమొదటిది, ఇతరులు చూస్తున్నప్పుడు ఉన్న నేను, ఇతరులు లేనప్పుడు ఉన్న నేను ఒకటేనా? ఇది పరీక్షించుకోవాలి. ఇతరులు ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, చేష్టలు, ఇతరులు లేనప్పుడు చేసే మాటలు, చేష్టలు సేమ్ ఉన్నాయా లేదా? ఇతరులు చూసినప్పుడు చేసే భక్తి, ఇతరులు చూడనప్పుడు చేసే బ్రతుకు సేమా కాదా? ఇతరులు చూస్తున్నప్పుడు చేసే ప్రార్థన, ఏకాంతంగా చేసే ప్రార్థన ఒకటా కాదా? ఇతరులు ఉన్నప్పుడు మాట్లాడే మాటలు కానీ, ఆలోచనలు కానీ, ఇతరులు లేనప్పుడు చేసే ఆలోచనలు కానీ సేమ్ ఉన్నాయా లేవా? సేమ్ లేకపోతే ఖచ్చితంగా నీకు దేవునికి సంబంధం లేదు. యేసు ప్రభువారు ఒకరోజు సాక్ష్యం ఇవ్వాలని చూస్తాడు. తీర్పు దినాన అందరు లేచి నిలబడినప్పుడు అపవాది కూడా వస్తాడంట. హలో, ఈ పిక్చర్ని చూసుకోండి ఒకసారి, ఇమేజ్ చేసుకోండి. రే జస్ట్ తీర్పు దినాన యేసు ప్రభు నిలబడి ఉంటాడు, కూర్చొని ఉంటాడు. సాతానుడు వచ్చి నిలబడతాడు ఈయన గురించి. వాడు ఎన్ని పంచాయతీలు చెప్తాడు తెలుసా? సో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఇది చాలా అద్భుతమైన సాక్ష్యము. 47వ వచనం, యేసు నతానేలు తన యొద్దకు వచ్చుట చూసి
ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. మళ్ళీ గట్టిగా చదవండి ఎవరైనా. నతానీయులు అనే ఒక పెద్ద మనిషి వస్తున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు అతను చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అనగా ఇశ్రాయేలీయుడు అనే ఆ వ్యక్తికి లేదంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి నియమ నిబంధనలు, కట్టడలు ఎలా ఉంటాయో దాన్ని పాటించిన పర్ఫెక్ట్ వన్, ఇతనిలో ఏ కపటము లేదు. ఇదిగో ఈమె క్రిస్టియన్, ఇదిగో ఇతడు క్రైస్తవుడు, ఇతనిలో ఏ కపటం లేదని లోకం చెప్పాలా, సాతాను చెప్పాలి, ప్రభువారు స్థిరపరచాలి. ఖచ్చితంగా తీర్పు ఉంది. ఈ తీర్పులో దేవుడు ఈ మాట నీ గురించి చెప్పకపోతే ప్రయోజనం లేదు. వేషధారణ అనేది ఎలాంటిదంటే, ఇందాక చెప్పాను కదా, ఒక రోగం లాంటిదని, ఆత్మను చంపే ఒక క్యాన్సర్ వంటిది అంటాడు ఒక ఆయన. క్యాన్సర్. విచిత్రమైన విషయం ఏంటంటే, క్యాన్సర్ కూడా మెడిసిన్ వచ్చిందంటండి, సంతోషం. దానికి కూడా ఇనిషియల్ స్టేజ్లో దానికి ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్లో కనిపెట్టాలి దాన్ని. కానీ ఘోరమైన విషయం ఏంటంటే, వేషధారణ అనే ఈ క్యాన్సర్కి అసలు తెలియదంట కదా వాళ్ళకి. అసలు ఇంతసేపు చెప్పాను కదా వాక్యం, ఇంచుమించు నేను గంట చెప్పాను వాక్యం. ఈ గంట వాక్యం వింటున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమనిపించదంట, ఏదో ఏలియన్స్ కొరకు చెప్పినట్లుగా ఫీల్ అవుతారంట. అంతరిక్ష జీవుల కొరకు ఏదో అయిపోయాక పాట వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం ఎలా ఉందని అడిగితే సూపర్ చెప్పాడు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు లక్ష్మక్క మనసులో ఒకరు ఉంటారు, కరెక్టే వాళ్ళ కోసమే చెప్పాడు అయ్యగారు. ఈ మన్నమక్క మనసులో ఇంకొకరు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పారండి. చెప్తున్నా, నా మనసులో కూడా ఇంకొకరు ఎవరు ఉండొచ్చు. ఇవన్నీ స్టాప్ ఇట్. నా గురించి దేవుడు ఏమనుకోవాలి, నేను ఏమై ఉన్నాను అన్న దానిని పరీక్షించుకొని ప్రభు పాదాల యొద్ద సాగిలపడి, యెరొబాము భార్య, నువ్వు వేషం వేసుకున్నది నాకు తెలుసు అని దేవుడే ప్రవక్త ద్వారా చెప్పించి శిక్షించక మునిపే ఆమె పశ్చాత్తాపడితే బాగుండు కదా. అట్లా సంగమా, నీవు పశ్చాత్తాపడకపోతే నీకును అలాంటి పనిష్మెంట్ అని రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఆ సందర్భం మన ముందుకు దేవుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘముతో చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక. దైవాశిస్సులు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.